నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడిలో అవధూత వెంకయ్య స్వామి ఆశ్రమం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి బాలసుబ్రహ్మణ్యంతో ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామంలోని అవధూత వెంకయ్యస్వామి ఆశ్రమం నిర్వహణ బాధ్యతలు తాను తీసుకున్న తర్వాత ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని వెంకయ్యస్వామి ఆశ్రమం ఈవో రిటైర్డ్ ఐఏఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్టార్ 9 న్యూస్ ప్రతినిధికి తెలిపారు. ఈ ఆశ్రమంలో ఆకలిగల పేదవాడికి భోజనంతో పాటు ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు ప్రస్తుతం అందజేయడం జరుగుతుందని బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎలాంటి ఫీజు లేకుండా హై స్కూల్, ఉచిత హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జూనియర్ కళాశాల భవనాన్ని కూడా పూర్తి చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఉచిత వైద్య సేవలతో పాటు ప్రత్యేకంగా జైపూర్ ఫుడ్ సెట్ను కూడా ఉచితంగా తయారు చేసి అందజేస్తున్నామన్నారు. ప్రతి శనివారం నాడు వెంకయ్య స్వామి వారిని దర్శించేందుకు 20,000 మంది భక్తులు వస్తుంటారన్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేసి ఆదివారం ఉదయం తిరిగి వెళ్తుంటారు అన్నారు. ఆశ్రమం ద్వారా గోశాలను కూడా నడుపుతున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం 270 గదులు ఉన్నాయన్నారు. 6 గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి అన్నారు. ఒక కళ్యాణ మండపం, డార్మెంటరీని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వెంకయ్య స్వామి ఆశ్రమం ట్రస్టుకు సంబంధించిన 53 ఎకరాల భూములు, బ్యాంకు డిపాజిట్లను, ఆస్తులను బాలసుబ్రహ్మణ్యం వివరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఎట్లా అభివృద్ధి చెందిందో ఈ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం అనేటువంటిది 81 ముందు కూడా ఉంది, కానీ 81లో ఒక లీగల్ స్టేటస్ ఏర్పడింది. దీనికి మాస్టర్ ఇక్రాల భరద్వాజ్ గారు హ్యుమానిటేరియన్ మిషన్ స్థాపించారు. అప్పటి నుంచి లీగల్గా ఏదో ఒక ఫార్ములా ఇది కంటిన్యూ అవుతుంది. 2006 నుంచి నేను ఉండటం జరిగింది ఇక్కడ. 2009లో దీనికి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం ట్రస్ట్ అని హైకోర్టు వారు ఒకటి ఏర్పాటు చేసి దాని ఒక స్కీమ్ కింద కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వారు గత 16 సంవత్సరాలుగా వారే నడుపుతున్నారు ఈ ఆశ్రమాన్ని. 2006లో నేను ఛార్జ్ తీసుకున్న రోజుల్లో అప్పటికి ఉన్నటువంటి అసెట్స్ ఆఫ్ ది ఆశ్రమం అంతా మేము మదింపు చేస్తే 7 కోట్ల రూపాయలు మాత్రమే దీని ఆస్తులు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి, బిల్డింగ్స్ అంటే 15 రూములు మాత్రమే, ఒక బిల్డింగ్ పైన 15 రూములు మాత్రమే గెస్టులకి అంటే యాత్రికులు ఇవ్వడానికి 15 రూములు మాత్రమే ఉండే ఆ రోజున ఎకరా 31 సెంట్లు మాత్రమే ఆశ్రమానికి ఓనర్షిప్ రైట్స్ ఉన్నాయి. ఎకరా 31 సెంట్లలో కూడా స్వామివారి యొక్క సమాధి మందిరం ఏదైతే ఉందో అది కానీ, దానికి ముందున్న కొంత ప్లేస్, వెనక కొంత ప్లేస్ మాత్రమే స్వామివారి యొక్క ఆశ్రమానికి ఉన్నటువంటి అధికారం కలిగిన భూమి మీద హక్కు కలిగినది ఎకరా 31 సెంట్లు మాత్రమే ఉంది 2006కి ముందు. ఈ రోజున మనకి 53 ఎకరాలు ల్యాండ్ ఉంది. 6 ఎకరాలు కోనేరు కూడా గవర్నమెంట్ వారు దాన్ని మెయింటైన్ చేయమని చెప్పి కూడా మాకు ఇవ్వటం జరిగిందండి. ఇది కాక రూములు 15 నుంచి ఈనాడు మన దగ్గర 270 రూములు ఉన్నాయండి. 6 గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఒక్కో గెస్ట్ హౌస్లో 60 కానీ 70 కానీ అలాగే ఒక దాంట్లో 20 అలాగా 6 గెస్ట్ హౌస్లు కలిపి 270 గెస్ట్ హౌస్లు ఉన్నాయి యాత్రికుల సౌకర్యార్థం అని చెప్పి. ఇది కాక ఒక 4 డార్మెంట్లు ఉన్నాయి.
4 డార్మెటరీ, ఒక పెద్ద కళ్యాణ మండపం డార్మెటరీ ఒకటి కట్టాం. దాంట్లో 42,000 చదరపు అడుగుల కళ్యాణ మండపం అది దాన్ని మనం పెళ్ళిళ్ళు జరిగినప్పుడు యాత్రికులకి డార్మెటరీ అకామిడేషన్ కింద ఏర్పాటు చేస్తాం. ఇది కాక ఇంకా 3 డార్మెటరీలు కూడా మేము సపరేట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది శనివారం పూట మనకి దాదాపుగా 25,000 మంది దర్శనానికి వస్తారు. దాంట్లో దాదాపుగా 10,000 మంది నైట్ ఉంటారు, వాళ్ళు భోజనం చేస్తారు. ఇక్కడ దాదాపుగా ప్రతి శనివారం కూడా 7,000 నుంచి 8,000 మంది భోజనం చేస్తారు మన ఆశ్రమంలో. అందువల్ల భోజనం చేసిన తర్వాత వాళ్ళు శనివారం నైట్ హాల్ట్ ఇక్కడ చేసి రాత్రి నిద్ర చేయాలనేటువంటిది ఒక భక్తుల యొక్క విశ్వాసం ఉంది ఆశ్రమంలో. అందువల్ల చాలామందికి అకామిడేషన్ రూమ్స్ తీసుకునేటువంటి సహాయత లేకపోవచ్చు ఫైనాన్షియల్గా, లేదా మా దగ్గర రూములు లేకపోవచ్చు ఒకసారి. అందుకని మేము డార్మెటరీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఏ విధమైన ఇబ్బంది కూడా లేదు యాత్రికులకి ఎప్పుడు కూడా మనకి. అలాగే ఫైనాన్షియల్గా చూస్తే ఇప్పుడు ఈ రోజు నాడు మనకి సుమారుగా 55 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి ఈ ఆశ్రమానికి. 53 ఎకరాల ల్యాండ్ కాక ఒక 6 గెస్ట్ హౌస్లు కానీ, కళ్యాణ మండపాలు కానివ్వండి, స్కూల్ బిల్డింగ్ కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి దాదాపుగా 100 కోట్లు ఖరీదు చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఈరోజు మనకి. 55 కోట్ల రూపాయల బ్యాంకులో డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. 100 కోట్లు ఇల్లు చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి మనకి ఈ రోజున. ఇది కాక ల్యాండ్ మనకి 53 ఎకరాల ల్యాండ్ కూడా ఎకరం ఇక్కడ దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఉందండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో, మన ఆశ్రమం ఉన్న ప్రాంతంలో మినిమం 3 కోట్లు ఉంది. అంటే దాదాపుగా ఆ ల్యాండ్ వాల్యూ 150 కోట్లు ఉంటుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆశ్రమానికి ఉన్నటువంటి అసెట్స్. ఆశ్రమం యొక్క సంస్థ, ఈ సంస్థ ద్వారా నడిపేటువంటి కార్యక్రమాలు ఏమిటంటే అన్నదానం. నేను చార్జ్ తీసుకోకముందు రోజుకు 300 మందికి మాత్రమే అన్నదానం చేయడం జరిగేది ఇక్కడ. ఇప్పుడు మనం సంవత్సరానికి 10 లక్షల మందికి భోజనం పెడుతున్నాం. మనకు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వచ్చినటువంటి భక్తులందరికీ ఇంతమందితోటే లిమిటేషన్ అనేటువంటి నంబర్తో సంబంధం లేకుండా అన్నదానానికి ఏ రోజు కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, రాత్రి కానివ్వండి, ఎంతమంది వచ్చినా సరే అందరికీ భోజనం ఏర్పాటు చేసేటువంటి అవకాశం మన ఆశ్రమంలో ఉంది. ఇప్పుడు ఒక టీటీడీ దేవస్థానంలో మాత్రమే వచ్చిన వాళ్ళందరికీ భోజనం అన్లిమిటెడ్గా పెట్టేటువంటి, అన్లిమిటెడ్ నెంబరు, అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టేటువంటి టీటీడీ దేవస్థానంలో ఉంది. అదే ప్రక్రియ ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకి అన్లిమిటెడ్ నెంబరు, అన్లిమిటెడ్ ఫుడ్ పెడతాం. కాకపోతే వాళ్ళు టైంలో రావాలి. మధ్యాహ్నం పూట 2:30 లోపు రావాలి, రాత్రి 9 లోపల రావాలి వాళ్ళు. ఈ నిబంధన మేరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము భోజనం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు వాళ్ళు అనుకోకుండా ఎక్కువ మంది వచ్చినా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్టీమ్ బాయిలర్స్ పెట్టాం మేము కొత్తగా. అంతకుముందు కూడా ఉండేవి మాకు. ఇప్పుడు అల్ట్రా మోడర్న్ టైప్లో పెద్ద బాయిలర్స్ కొని స్టీమ్ తోటి నడిపెట్టుగా వాటితో భోజనం ఏర్పాటు చేసి 10 నిమిషాల టైంలోనే మేము అన్నం తయారు చేసేటువంటి శక్తి ఏర్పాటు చేసుకున్నాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా మనం ఇక్కడ డిష్ వాషర్ మిషన్ పెట్టాం. మాకు 2 ఫ్లోర్లో భోజనం పెడతాం మనం, అప్స్టైర్స్ కానీ కింద కానీ. ఆ డిష్ వాషర్స్ ద్వారా అన్ని ప్లేట్లు కూడా హాట్ వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ తిరిగి వాడతాం. అది కాక మనకి శనివారం, ఆదివారం, సోమవారం కూడా 3 రోజులు కూడా అరిటాకుల్లోనే భోజనం పెడతాం మనం. ఆ 3 రోజుల్లో భక్తులు ఎక్కువ మంది ఉంటారు. ఆ 3 రోజులకి కూడా మనకు అరిటాకుల్లో పెట్టి ప్లేట్లతోటి చేసేటువంటి కార్యక్రమం కంటే కూడా అరిటాకుల్లో భోజనం తీసుకుంటే భక్తుల్లో చాలా తృప్తి కనపడుతూ ఉంది. అందుకని చెప్పేసి శని, ఆది, సోమవారాలు కూడా భోజనం అలాగే ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు అన్నదానంలో కూడా స్వామి 2006 దాకా కంటిన్యూ అయింది అది. ఆ 11 సంవత్సరాల్లో కూడా డిస్ట్రిక్ట్ కోర్టు వారు అఫీషియల్ రిసీవర్స్గా అడ్వకేట్స్ని అపాయింట్ చేసి వారి ద్వారా అడ్మినిస్ట్రేషన్ నడిపారు స్వామి. తర్వాత 2006లో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు దీనికి ఒక ఆర్డర్ ఇస్తూ దీనికి ఎండోమెంట్ యాక్ట్ అప్లై అవుతుందని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు వారు. ఇచ్చిన తర్వాత 2006లో జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జూన్ తర్వాత ఎవరైతే ఒరిజినల్గా 95లో ఒరిజినల్ సూట్ వేశారో వారు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఎండోమెంట్స్ యాక్ట్ ఈ యొక్క ఆశ్రమానికి అప్లై కావడానికి అవకాశం లేదు, ఆ ఎండోమెంట్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ దేనికి ఏవి కూడా ఈ ఆశ్రమానికి చెందవు అని చెప్పేసి వారు మళ్ళీ హైకోర్టులో ఒక అప్పీల్ సూట్ వేశారు స్వామి. అప్పీల్ సూట్ వేసినప్పుడు హైకోర్టు వారు అదంతా పరిగణలోకి తీసుకున్న తర్వాత వారు నన్ను అఫీషియల్ రిసీవర్గా అపాయింట్ చేశారు. ఎప్పుడు 14 ఆగస్టు 2006 నాడు నన్ను అఫీషియల్ రిసీవర్గా అపాయింట్ చేశారు. అప్పుడు నేను టాటా ట్రస్ట్లో నాగపట్నంలో టాటా వారి తరఫున సునామీ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ వారికి ఇల్లు కట్టిస్తున్నాను. నేను 2 మాసాలు నాకు ఇబ్బంది ఉందండి, నేను నాగపట్నంలో ఉన్నాను కదా, గొలగమూడి అంటే చాలా దూరం కదా, నేను రాలేని చెప్పేసి హైకోర్టు వారికి నేను సబ్మిట్ చేసిన తర్వాత కూడా కాదు అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చేసారు ఫైనల్గా నేను రావాల్సిందేనని. అప్పుడు నేను హైకోర్టు వారికి విన్నవించుకొని వారానికి ఒకసారి వస్తాను, లేకపోతే నెలలో 2 సార్లు 3 సార్లు రాగలను, కానీ ఎక్కువ కాలం ఇక్కడ స్పెండ్ చేయాలంటే హైకోర్టు వారు దానికి అంగీకరించి ఫైనల్గా నాకు ఆర్డర్ ఇచ్చారు, అఫీషియల్ రిసీవర్గా పెట్టాను నన్ను. అలాగా 2.5 సంవత్సరాలు నేను అఫీషియల్ రిసీవర్గా పనిచేశాను. 9th సెప్టెంబర్ 2006 నుంచి 3rd మార్చి
2009 వరకు కూడా నేను అఫీషియల్ రిసీవర్గా ఉన్నాను. 2009లో హైకోర్టు వారు కమిటీని అపాయింట్ చేసి ఒక స్కీమ్ ఫ్రేమ్ చేసి ట్రస్ట్ డీడ్ కూడా హైకోర్టు వారే డ్రాఫ్ట్ చేసి దాని పార్ట్ ఆఫ్ ది జడ్జిమెంట్ కింద ఇవ్వడం జరిగింది. అప్పుడు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ డీడే ఈ ఆశ్రమాన్ని ఎలా నడపాలి, దీనికి ఉన్నటువంటి బైలాస్ కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ అన్నీ కూడా హైకోర్టు వారే నిర్దేశించారు. అలాగే ఇచ్చిన తర్వాత 2009లో ఒకసారి అలాగా ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల్లో ఆశ్రమం యొక్క ప్రగతి ఎలా నడిచింది అనేటువంటిది కూడా హైకోర్టు వారు అంతా కూడా రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కూడా ఈ ఆశ్రమానికి మళ్ళీ ఒక 5 సంవత్సరాల ఎక్స్టెన్షన్ ఇదే కమిటీ ఉండాలని చెప్పేసి అందరు అడ్వకేట్స్ కూడా కంటెస్టింగ్ పార్టీస్ అందరూ కూడా ఈ కమిటీయే ఉండాలి, ఈ ఆశ్రమం ఇలా డెవలప్ కావాలంటే ఈ కమిటీ ద్వారానే అవుతుందని చెప్పేసి చెప్పిన మీదట హైకోర్టు వారు మరొక 5 సంవత్సరాలు ఇచ్చారు. అంటే 2012 నుంచి 2017 వరకు. 2017లో మళ్ళీ రివ్యూ చేశారు హైకోర్టు వారు 5 సంవత్సరాల తర్వాత. అప్పుడు వారు కూడా ఈ ఆశ్రమం డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది, ఈ ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు వీళ్ళు, ఈ ఆశ్రమం కమిటీ ఇలాగే కంటిన్యూ కావాలని చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలకు మళ్ళీ వారు కూడా ఇచ్చారు జరిగింది. అంటే 2017 నుంచి ఈ జిల్లాలోనే నాగులు వెల్లటూరు గ్రామం అనేటువంటి గ్రామానికి చెందిన వారు 20 సంవత్సరాల వరకు వారి గ్రామంలోనే ఉండి ఏ విధమైనటువంటి పర్టికులర్గా ఒక పద్ధతి కానీ ఏది లేకపోవడం వల్ల అందరూ కూడా వారిని గమనించలేకపోయారు, వారి శక్తిని గమనించలేకపోయారు. 20 సంవత్సరాల తర్వాత వారు అడవుల్లో సందర్శించి కొంతమంది యోగులను కలిశారని చెప్పేసి చరిత్ర. తర్వాత వారు కొంతకాలానికి గొలగముడి అనేటువంటి ఈ గ్రామానికి వచ్చేసి ఇక్కడ స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే వారు ఒక దేవస్థానాన్ని చిన్న టెంపుల్ కూడా కట్టుకున్నారు. అప్పట్లో వారు కట్టిన తర్వాత భక్తులు అలాగే వారికి ఉన్నటువంటి వారి మీద ఉన్నటువంటి అభిమానులు కానివ్వండి, భక్తులు కానివ్వండి, గ్రామస్తులు కానివ్వండి అందరూ కలిసి కూడా ఆ దేవాలయాన్ని కొంత ఇంప్రూవ్ చేశారు. చేసిన తర్వాత 1981లో మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారిని అందరూ వినే ఉంటారు. వారు ఇంగ్లీష్ ప్రొఫెసర్, వారు ఈజ్ ఆల్సో పిహెచ్డీ ఇన్ ఇంగ్లీష్. వారు స్వామిని సందర్శించి కొంతకాలం స్వామితో కాలం గడిపిన తర్వాత నేను దర్శించిన మహాత్ములకు బుక్ కూడా రాశారు వారు. తర్వాత వారు హ్యుమానిటేరియన్ మిషన్ అని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి హ్యుమానిటేరియన్ మిషన్ అనేటువంటి ఒక సంస్థ స్థాపించారు వారు. స్థాపించి దానికి ఫౌండర్ ప్రెసిడెంట్గా కూడా ఎక్కిరాల భరద్వాజ్ గారే ఉన్నారు. ఇది 81లో జరిగింది. 82లో స్వామివారు 24 ఆగస్టు 24వ తారీఖు నాడు వారు కాలం చేశారు. కాలం చేసిన తర్వాత అక్కడ సమాధి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి 1982లో సమాధి జరిగింది. 24 ఆగస్టు 1982 నాడు సమాధి జరిగింది. తర్వాత హ్యుమానిటేరియన్ మిషన్లో కొంతకాలం అడ్మినిస్ట్రేషన్ జరిగినట్టుగా కొంత వివరాలు ఉన్నాయి. కానీ తర్వాత ఎలాగో ఆ అడ్మినిస్ట్రేటివ్గా హ్యుమానిటేరియన్ మిషన్ కంటిన్యూ కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దీన్ని స్వాధీనం చేసుకుని చేశారని చెప్పేసి ఒక చరిత్ర ఉంది ఇక్కడ. తర్వాత